శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని 33, 34, 35 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 33వ శ్లోకం. అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామసికస్య చ అహమేమేవాక్షయ కాలో దాతాహం విశ్వతో ముఖః. దీని యొక్క భావము, అక్షరములలో నేను అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేనే అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మనయ్యున్నాను. సంస్కృత అక్షరములలో తొలి అక్షరమైన అకారము వేదవాంగ్మయమునకే ఆరంభము. అకారం లేకుండా ఏదీను ధ్వనింపచేయుటకు వీలు లేనందున అది ధ్వనికి యొక్క ఆరంభము. సంస్కృతమున సమాస పదములు అనేకములు కలవు. అందులో రామకృష్ణులు అనునది ద్వంద్వ సమాసము. ఈ సమాసమున రాముడు మరియు కృష్ణుడు అను పదములు రెండును సమాన రూపమును కలిగి ఉండును కనుకనే దీనికి ద్వంద్వ సమాసం అని పేరు. అన్ని విధములైన సంహారములలో కాలము చరమైనది, ఎందుకనగా అది అన్నింటినీ సంహరించును. కాలక్రమేణా సృష్ట్యాంతమున గొప్ప అగ్ని పుట్టి సర్వమును నాశనం చేయునందున కాలము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. సృష్టికర్తలైన జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ముఖ్యుడు కనుకనే అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. ఇప్పుడు 34వ శ్లోకం. మృత్యుః సర్వహరచ్ఛాః ముద్భవశ్యా భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. దీని యొక్క భావము, సర్వమును మింగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడనున్న సర్వజీవులకు ఉద్భవమును నేనే అయ్యున్నాను. స్త్రీల యందలి యశస్సు, వైభవము, మనోహరమ వాక్కు, జ్ఞాపశక్తి, బుద్ధి, ధృతి, సహనమును నీవే. మానవుడు జనముతోనే ప్రతిక్షణము మరణించుట ఆరంభించును. ఈ విధముగా మృత్యువు జీవుని ప్రతిక్షణము కబలించుచున్నది. కానీ దాని చిట్టచివరి అఘాతమే మృత్యువుగా పిలువబడును. ఆ మృత్యువే శ్రీకృష్ణుడు. భవిష్యత్తు పురోగతికి సంబంధించినంత వరకు జీవులు పుట్టుట, పెరుగుట, కొంతకాలము స్థితిని కలిగియుట, ఇతరములను సృష్టించుట, క్షీణించుట, చివరికి నశించుట అనడి 6 విధములైన మార్పులను ప్రధానముగా పొందుచుందురు. ఇట్టి మార్పులన్నింటిలో మొదటిదైన గర్భం నుండి జననము ఆదియు శ్రీకృష్ణుడే. ఆ జన్మమే భవిష్యత్తు కర్మలన్నింటికీ ఆరంభము. కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, బుద్ధి, ధృతి, సహనమని పేర్కొనబడిన 7 విభూతులు స్త్రీలింగములుగా భావింపబడును. వానినన్నింటిని గాని లేక కొన్నింటిని గాని కలిగి ఉన్నచో మానవుడు కీర్తివంతుడగును. ఎవరైనా ఒకడు ధర్మాత్మనిగా ప్రసిద్ధి నొందినచో అతనిని కీర్తివంతుడు, వైభవపేతుడు కాగలడు. ఉదాహరణకు, సంస్కృతము పరిపూర్ణమైన భాష అయినందున అది ప్రశంసింపబడినది. ఏదేని విషయమును అధ్యయనం చేసిన పిమ్మట మానవుడు దానిని గుర్తుంచుకొనగలిగినచో వానిని స్మృతి చోభితుడని చెప్పుదురు. పలు విషయములపై పెక్కు గ్రంథములను పఠించుడే కాకుండా వానిని అవగాహన చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుట మేధ అనబడును. అది మరి ఒక విభూతి. చలత్వమును జయించి శక్తియే ధృతి అనబడును. పరిపూర్ణ యోగ్యతలను కలిగియుండి మానవుడు నమ్రతను, మృదు స్వభావమును కలిగి సుఖదుఖములందు సమత్వమును చూపగల శక్తిని కలిగినచో అతని నా లక్షణములను క్షమ అనబడును. ఇప్పుడు 35వ శ్లోకం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షో హమృతూనాం కుసుమాకరః. దీని యొక్క భావము, సామవేద మంత్రములలో నేను బృహత్సామమును, కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువునయ్యున్నాను. వేదములలో తాను సామవేదముననియు భగవానుడు ఇదివరకే వివరించి ఉన్నాడు. వివిధ దేవతలచే గానం చేయబడిన అందమైన గీతములతో సామవేదము నిండియుండును. అట్టి గీతములలో బృహత్సామమనున్నది ఒకటి. ఇది అసాధారణమైన మాధుర్యమును కలిగి ఉండునని భావము. మిగతా వీడియోలు రేపటి తెలుసు.